అలానే మిస్ చేసాం. సమీప భవిష్యత్తులోనే ప్రపంచం మొత్తం స్తంభించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే హార్ముజ్ జలసం దగ్గర అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి కేబుల్స్, సీకి లోపల అంతర్భాగంలో, సముద్రం అంతర్భాగంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ని హౌతీలు బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే ఎర్ర సముద్రం, అలాగే అరేబియా సముద్రం, ఆ మొత్తం ఆ యూరోప్ కంట్రీస్ని, ఆసియా కంట్రీస్ని, వీటన్నిటినీ కలిపేటువంటి కేబుల్ నెట్వర్క్ని బ్రేక్ చేసేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక మొత్తం స్తంభించిపోతుంది ప్రపంచం. ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి రష్యా అలర్ట్ అయింది. ముందు చూపుతోటి బంగారం ఎగుమతుల్ని నిషేధించేసింది. ఉన్నటువంటి బంగారాన్ని కొంతవరకు అమ్ముకుంది. ఆర్థికపరమైనటువంటి స్థిరమైనటువంటి పరిస్థితికి రష్యా వచ్చింది. అందుకే ఈ మధ్యకాలంలో 15 టన్నుల బంగారాన్ని ఒకేసారి రష్యా అమ్మేసింది. ఇప్పుడు బంగారపు కడ్డీలు ఎగుమతిని ఆపేసింది. దాదాపు 300 టన్నులు ప్రతి ఏడాది అది ఎగుమతి చేసేది ఆ రష్యా. ఇప్పుడు ఎగుమతుల మీద నిషేధం విధించింది. చైనా కూడా అదే పరిస్థితి ఉంది. చైనా కూడా ఇటీవల కాలంలో బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది. ఇప్పుడు బంగారాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడానికి సిద్ధం అవుతుంది. ఆ యువాన్స్ సంబంధించి బంగారానికి ఆ దేశ కరెన్సీకి మధ్య బ్యాలెన్స్ ఉండాలి, ఏ దేశానికైనా సరే. ఆ బ్యాలెన్స్ కోసం ఎంత అవసరమో అంత బహిరంగ మార్కెట్లో అమ్మి మిగతాది స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. ఎవ్వరూ బయట దేశాలకి ఎగుమతి చేయటం అలా చేయట్లేదు. ఇప్పుడు తాజాగా టర్కీ కూడా బంగారాన్ని అమ్మడానికి సిద్ధమైంది. ఓపెన్ మార్కెట్లో బంగారాన్ని అమ్ముతుంది. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు పోటీపడి గత ఏడాది కాలంగా కొనుగోలు చేసే బంగారాన్ని ఇప్పుడు బంగారాన్ని అమ్మకానికి పెడుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో డాలర్ పడిపోతుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ అమాంతం పడిపోయేటువంటి అవకాశం ఉంది, ప్రత్యామ్నాయ కరెన్సీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది యువానా లేదంటే రష్యాలో సంబంధించిన రూబులా ఏంటనేది స్పష్టత రావట్లేదు. కానీ బట్ చైనాకు సంబంధించినటువంటి యువాన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో, ఇంటర్నేషనల్ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు డాలర్స్ని వదిలించుకుంటున్నారు, బంగారాన్ని కూడా వదిలించుకుంటున్నారు. సో బంగారాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు నిల్వ ఉంచుకొని మిగతాది అమ్మేస్తూ ఉన్నారు. సో బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టినటువంటి క్రమంలోనే గత వారం బంగారు రేటు అమాంతం తగ్గిపోయింది. గత వారం క్రితం ఇప్పుడు అసలు యుద్ధం జరుగుతుంటే బంగారం రేటు పెరగాలి కదా, ఎందుకు తగ్గుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. రష్యా పెద్ద ఎత్తున బంగారాన్ని వేలం వేసింది. ఎందుకంటే దానికి అవసరం కాబట్టి. ఎన్ని డాలర్స్ అవసరమో అంత మేరకు బంగారాన్ని అమ్మి మిగతాది ఎగుమతులు లేకుండా ఆపేసింది. ప్రతి దేశం కూడా అదే చేస్తూ ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో బంగారం పరిస్థితి ఏంటి అని అంటే ఏ దేశం కూడా ఎగుమతి చేసేందుకు ఇతర దేశాలకి పంపించేందుకు సిద్ధంగా లేదు అనేది అంతర్జాతీయ మార్కెట్లో వినిపిస్తూ ఉంది. మరి డాలర్ పరిస్థితి ఏంటంటే డాలర్ ఏమవుతుందో తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నెలకొన్నటువంటి క్రమంలో బంగారాన్ని ఒక దేశం నుంచి మరొక దేశానికి ఎగుమతి చేయడానికి ఏ దేశం కూడా ఇష్టపడలేదు. కాబట్టి బంగారం గిరాకీ పెరుగుతుందంటే గిరాకీ పెరిగే అవకాశం ఉంది అని చెప్పి అంతర్జాతీయ మార్కెట్లో వినిపిస్తుంది. ఏ దేశంలోనైతే బంగారం ఎక్కువగా ఉంటుందో ఆ దేశమే రాబోయేటువంటి రోజుల్లో కింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే అమెరికా డాలర్ బలహీనపడుతుంది. ఇప్పుడు వాణిజ్యాన్ని యువాన్లో చేయమని చెప్పి చెబుతున్నారు. ప్రధానంగా ఆయిల్ బిజినెస్ ఎక్కువ అంతర్జాతీయ మార్కెట్లో. ఆయిల్ మార్కెట్లో అంతర్జాతీయ బిజినెస్ ఏ కరెన్సీలో జరుగుతుందో ఆ కరెన్సీయే నెంబర్ 1. ఇప్పటివరకు డాలర్లో, అమెరికా డాలర్లో జరిగేది ఆయిల్ బిజినెస్ అంతర్జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇప్పుడు యువాన్లలో, రూబుల్లో జరపాలని చెప్పి ఇరాన్ పట్టుబడుతుంది. ఇరాన్ హార్ముజ్ సంధి నుంచి ఈ ఆయిల్ నౌకల్ని వదలాలంటే ఖచ్చితంగా మీరు వాణిజ్యాన్ని యువాన్స్లో జరిపితేనే మేము పంపిస్తామని చెప్పి కండిషన్ పెడుతుంది. ఇప్పుడు ఎర్ర సముద్రంలో హౌతీలు, అరేబియా సముద్రంలో హౌతీలు సూయిజ్ కాలం నుంచి రాకుండా ఆపేటువంటి పరిస్థితి, వాళ్ళు ఇలాంటి కండిషనే పెడుతున్నారు. కాబట్టి అంతర్జాతీయంగా మొత్తం ఆయిల్కి సంబంధించినటువంటి వాణిజ్యం కనుక డాలరేతర వ్యాపారం జరిగితే డాలర్ కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఏ కరెన్సీ నెంబర్ 1 అవుతుందో, లేదంటే ఏ కరెన్సీ ఇండెక్స్ అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతుందో దానివైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. అందుకే ప్రిడిక్షన్ ఏది చేయలేకపోతున్నారు. బంగారం రేటు అమాంతం పెరుగుతుందా, డాలర్ అమాంతం పడిపోతుందా, ఇవన్నీ ప్రిడిక్షన్ చేయలేకపోతున్నారు. సాధారణంగా ఏంటంటే డాలర్ కనుక బలపడితే బంగారం రేటు తగ్గుతుంది, డాలర్ పడిపోతే బంగారం రేటు పెరుగుతుంది. ఇది సహజ సూత్రం మార్కెట్లో.
కానీ ఇప్పుడు యుద్ధ సమయంలో అలాంటి సూత్రాలు, సహజ సూత్రాలు పనిచేయట్లేదు. రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో, అంతర్జాతీయ ఇండెక్స్లో ఏ కరెన్సీ బాగా బలంగా ఉంది దాన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో వాణిజ్యం మొత్తం మారబోతుంది. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ప్రధానమంత్రి, రాబోయేటువంటి రోజుల్లో మకా సంక్షోభాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, అందరం కలిసి ఈ సంక్షోభాన్ని మనం ఫేస్ చేయాలి, సంక్షోభాన్ని ఎదుర్కొందామని చెప్పి చెప్తున్నారు. సో ఆయిల్ బిజినెస్ కాస్త ఇప్పుడు బంగారానికి ముడిపడే ఉంది. మొత్తం ఆయిల్ బిజినెస్సే, ఆయిల్ బిజినెస్ చుట్టూనే మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతుంది. ఈ ఆయిల్ బిజినెస్లో, ఆయిల్ ఎగుమతుల్లో ట్రాన్సాక్షన్ ఏ కరెన్సీలో జరుగుతుందో ఆ కరెన్సీకి సంబంధించినటువంటి బలం ఎంత ఉందో దాని మీద మొత్తం ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంది. సో కాబట్టి బంగారం పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఇప్పుడు ఎవరైనా చెప్తే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మకూడదు కూడా. అనివార్యమైతే తప్ప బంగారం కొనుక్కునే పరిస్థితి ఇవాళ లేదు. అలా ఉంటేనే బెటర్. సో రాబోయే రోజుల్లో సంక్షోభాన్ని అయితే ఫేస్ చేయబోతున్నాము. ఇప్పుడు కేబుల్ కనుక నెట్వర్క్ తెగిపోతే మొత్తం ఐటీ కంపెనీలు మొత్తం స్మాష్ అయ్యే అవకాశం ఉంది. టోటల్గా శాటిలైట్ మీద ఆధారపడాలి. అండర్గ్రౌండ్ కేబుల్, ఇంటర్నెట్ మొత్తం వైర్లతోటి వచ్చేది ఇంటర్నెట్ మొత్తం దాదాపు స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచం ఒక్కసారిగా కుప్పగూలేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ తేరుకోవాలంటే అంత ఈజీగా ఇప్పట్లో అయ్యే పని కాదని చెప్పి ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులు కూడా అంటున్నారు. మరి హౌతీలు, ఇస్లామిక్ రిపబ్లికన్స్, అలాగే ఇరాన్ సైన్యం ఏం చేస్తుందో మనం వేచి చూడాలి. అందరూ అటువైపు చూస్తున్నారు. అది కూడా సముద్రం లోపల ఉండేటువంటి కేబుల్స్ ఒకవేళ కట్ అయితే కనుక మన జనజీవనం స్తంభించిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. సో బంగారం అలాగే కరెన్సీ ఎలా మారబోతున్నాయి రాబోయే రోజుల్లో? అమెరికా కరెన్సీకి ఇప్పటి వరకు నెంబర్ 1గా ఉంది, అది ఉల్టా కాబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.